ఈరోజు చికెన్, మునక్కాయ, బంగాళదుంప కూర కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెను, మునక్కాయలు, బంగాళదుంపలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, నిమ్మకాయ రసం. ఇప్పుడు చేసే పద్ధతి చూద్దాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం వేగినాక మసాలాలు వేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు, పసుపు, కారం, ఉప్పు, మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, నువ్వుల పౌడర్, ఇవన్నీ వేయించుకోండి. తర్వాత పెరుగు వేసుకోండి. నిమ్మకాయ రసం, కొంచెం వేసుకోండి. పెరుగు వేసాము కదా. తర్వాత టమాటా, క్యారెట్, ఆ తర్వాత కొత్తిమీర, మెంతి ఆకు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. మొత్తం వేసి కలుపుకోండి. కలుపుకొని చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వండి. ఎందుకంటే దీంట్లో మునక్కాయలు వేస్తారు కదండి, తొందరగా ఇదైపోతుంది, అది నలిగిపోతాయని కాస్త ఉడికించుకుంటే బాగుంటుంది. ఇది చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు మునక్కాయలు, బంగాళదుంపలు చివరిని వేద్దాం. ముందుగా కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోండి. కాస్త ఉడికితే మంచి కదా, మునక్కాయలు ఉడకని నలిగిపోతాయి కదా, అందుకని కాస్త ఉడికించుకుంటే మంచిది. చికెన్ కాసేపు ఉడికించుకోండి, 5 నిమిషాలు. ఉడికిన తర్వాత అప్పుడు మునక్కాయలు, బంగాళదుంపలు వేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకోండి. చూడండి, అయిపోయింది. గాలి వదిలేసుకొని తీసుకోండి.
చికెన్, మునక్కాయలు, బంగాళదుంప, మెంతి ఇవన్నీ కలిపి కూర. చూడండి, టేస్టీ టేస్టీ. అన్ని కూరగాయలు వేసుకొని కలుపుకొని వండుకోవచ్చండి. చికెన్లోనే కదండి, మటన్లో కూడా వేసుకొని అన్ని కూరగాయలు వేసుకొని వండుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చికెన్, మునక్కాయ, బంగాళదుంపల కర్రీ. చూడండి, మునక్కాయలు దొరకకుండా ఇలా చేసుకుని ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, సూపర్. కర్రీగా పెట్టుకోవాలంటే కర్రీగా పెట్టుకోండి, లేకపోతే నీళ్ళు బాగా ఆరబెట్టుకోవాలంటే ఆరేసుకోండి. ఎలాగైనా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వంట చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. చూడండి, చికెన్, మునక్కాయ, బంగాళదుంపలు, మెంతాకు, క్యారెట్ ఇన్ని ఉన్నాయండి దీంట్లో. నేను పేరు పెట్టినది చికెన్, బంగాళదుంపలు, మునక్కాయ కర్రీ. టేస్టీ. ఒకసారి వండుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.